ఈ రోజు వీడియోలో మనం ప్రెగ్నెన్సీలో వచ్చే హై బ్లడ్ ప్రెషర్ చేంజెస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ దాని గురించి తెలుసుకుందాం అనమాట. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మైత్రి హెచ్ఎన్, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ సంఖ్య హాస్పిటల్స్, హైదరాబాద్. సో ప్రెగ్నెన్సీలో బీపీ నార్మల్గా ఉండడం అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఎనీ టైం మీకు మరి ఎక్స్ట్రీమ్గా హై బీపీ వచ్చినట్టయితే మీకు అంటే మదర్కి అండ్ బేబీకి ఇద్దరికి చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ముందుగా అసలు ఎందుకు బీపీ అన్నది వస్తుంది అండ్ ఎంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని హై బీపీ కింద క్లాసిఫై చేస్తామని తెలుసుకుందాం. జనరల్గా బీపీ అన్నది నార్మల్గా అందరికీ తెలిసింది 120/80 అన్నది ఒక రేంజ్ లాగా పెట్టుకుంటాం అనమాట. సో 120/80 సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనమాట. సో ఎనీ టైమ్ మోర్ దెన్ దట్ అంటే ఒక 140 అండ్ డయాస్టాలిక్ 90 కన్నా ఎక్కువగా వచ్చినట్టయితే మనము దాన్ని హై బీపీ కన్నా కేటగరైజ్ చేస్తాం అనమాట. సో దాన్ని మెడికల్ టర్మ్స్లో ప్రీ ఎక్లాంప్షియా అని కూడా అంటాం అనమాట. హైపర్ టెన్షన్ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చి దాంతోపాటు మనకి అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటే దాన్ని ప్రీ ఎక్లాంప్షియా అని అంటాం. సో ఎవరికి హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే మీరు హై రిస్క్ క్యాండిడేట్ అవుతారు. మీ ఏజ్ మోర్ దెన్ 35 years అయినట్టయితే, ముందు ప్రెగ్నెన్సీలో మీకు బీపీ అన్నది వచ్చినట్టు హై బ్లడ్ ప్రెషర్, ప్రీ ఎక్లాంప్షియా లాంటివి ఏమైనా వచ్చినట్టయినా, ఆర్ మీకు అబ్నార్మల్ ప్లాసెంటేషన్ మాయలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయినా, అలాంటి వాటిల్లో కూడా మనకి హై బీపీ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ముందుగా మనము ఎట్లా తెలుసుకుంటాం? సో 20 weeks అంటే 5th month దాటిన తర్వాత వచ్చే కాంప్లికేషన్ బీపీ హైగా రావడం అన్నది చూస్తే అది ఓన్లీ ప్రెగ్నెన్సీ వల్ల చేంజెస్ వల్ల వచ్చే హై బీపీ లెవెల్స్ అని మనం డిటర్మైన్ చేసుకుంటాం ముందుగానే. అంటే ఫస్ట్ 20 weeks కన్నా బిలోగా మనకి హై బీపీ వచ్చినట్టయితే మీకు ముందు నుంచి బీపీ ఇష్యూస్ ఉన్నట్టు అది మీకు ఫస్ట్ టైం డిటెక్ట్ అయింది అని మనం తెలుసుకుంటాం అనమాట. సో ఆల్రెడీ ముందుగా బీపీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్లోకి వెళ్ళడం అనేది చూసుకోవాలన్నమాట బీపీవి. ఎందుకంటే అన్ని మెడికేషన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ అన్నవి ప్రెగ్నెన్సీలో సేఫ్ కావన్నమాట. సో 20 weeks తర్వాత వచ్చిన వాటిని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఆర్ వాటితో పాటు ఏదైనా కాంప్లికేషన్ అంటే యూరిన్లో ఏమైనా ప్రోటీన్ ఎక్కువ వెళ్తున్నట్టయినా, ఆర్ బేబీలో ఏదైనా చేంజెస్, గ్రోత్ సరిగ్గా లేకపోయినా, మాయలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ కాంప్లికేషన్స్గా అసోసియేట్ అయితే దాన్ని ప్రీ ఎక్లాంప్షియా అండ్ ఫిట్స్ లాంటి కాంప్లికేషన్ లాంటివి వచ్చినట్టయితే దాన్ని ఎక్లాంప్షియా అని కూడా అంటాం అనమాట. సో మొదటగా మనకి బీపీ అది ఎవ్రీ విజిట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతి విజిట్ మీకు బీపీ అన్నది చెక్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలాగా మన సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? సో జనరల్గా హై బీపీ వచ్చినప్పుడు మైల్డ్గా వచ్చిన వాటికి జనరల్గా సిమ్టమ్స్ ఉండదు, కానీ సివియర్గా ఎక్కువగా ఉండి అండ్ అది మీకు ఫిట్స్ లాగా కూడా ఎక్లాంప్షియాలాగా వచ్చే సూచనలు ఉన్నట్టయితే కొన్ని వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీకు హెడేక్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ అనిపించడము, వాంతులు అవ్వడము, రైట్ సైడ్న మీకు లివర్ దగ్గర ఉన్న చోట పెయిన్ రావడము, అండ్ మీకు యూరిన్ వెళ్ళేటప్పుడు యూరిన్ తక్కువగా రావడము వారు అసలు రాకుండా ఉండకపోవడము, కాళ్ళ వాపులు ఎక్కువగా ఉండడము, బాడీలో చేతులు కాళ్ళు కూడా ఉబ్బిపోయి ఉండడము, అండ్ వీటితో అన్నిటితో పాటు కూడా మనకి బరువు కూడా చాలా తొందరగా పెరిగిపోవడము, అండ్ నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఇలాంటి కాంప్లికేషన్స్ అవన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మనం డేంజర్ సైన్స్ కింద కన్సిడర్ చేస్తాము. వీటితో పాటు మీకు బేబీకి అల్ట్రాసౌండ్లో బేబీ యొక్క గ్రోత్ సరిగ్గా లేకపోయినా, ఏమైనా గ్రోత్ రిస్ట్రిక్షన్ ఐఓజిఆర్ లాగా అనిపించినా, బేబీ వెయిట్ సరిగ్గా పెరగపోయినా, బేబీకి వెళ్ళాల్సిన బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోయినా, మాయలో ఏదైనా ప్రాబ్లం రావడం, క్యాల్సిఫికేషన్స్ రావడం, మాయ మెచ్యూర్ అయిపోవడం తొందరగా, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చినట్టయితే మనం తొందరగా డెలివరీ చేయాల్సిన అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. సో అంటే 9 months నిండక ముందు. సో హై బీపీకి చాలా వరకు మందులు అనేవి ఉన్నాయన్నమాట. లెబెటలాల్ కానీ, ఆల్ఫా మెథల్డోపా కానీ, నెఫెడిపిన్ కానీ, అట్లాంటి మందులు మీకు బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం అవుతుంది. మరీ ఎక్కువగా హైగా ఉన్నట్టు ఏమైనా ఫిట్స్కి లాగా సూచనలలో కనిపిస్తున్నట్టయితే MgSO4 మెగ్నీషియం సల్ఫేట్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది అనమాట. సో వీటితో పాటు బేబీ యొక్క లంగ్ మెచ్యూరిటీని ప్రమోట్ చేయడానికి స్టెరాయిడ్స్ అనేవి కూడా ఇస్తామన్నమాట, ఇన్కేస్ తొందరగా డెలివరీ అవ్వాల్సినవి అయితే. సో జనరల్గా మీరు మీ ఓన్గా బీపీని ప్రివెంట్ చేసుకోవడం అన్నది మీరు ఒక హెల్దీ డైట్ అంటే లో సాల్ట్ డైట్, హై ఇన్ మెగ్నీషియం అండ్ పొటాషియం ఉన్న డైట్స్, అంటే మెగ్నీషియం పొటాషియం అనేవి మీకు కొబ్బరి నీళ్ళలోను, ఆకుకూరల్లోను, అండ్ మీకు బనానాస్ వాటిల్లో ఎక్కువగా మీరు తీసుకున్న ఫుడ్లో
ఎక్కువగా ఇంకాపరేట్ చేసుకోవడము, లో సాల్ట్ డైట్ తీసుకోవడము, వాటితో పాటు మీరు రెగ్యులర్గా ఒక హెల్దీ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ చేసుకోవడము, అండ్ రెగ్యులర్గా విజిట్స్ డాక్టర్ దగ్గరికి విజిట్స్కి వెళ్ళడము అండ్ బీపీ చెక్ చేసుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందుగానే మీరు డయాగ్నోస్ చేసుకుని కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా చూసుకోగలుగుతారనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీ కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.